అప్పుడు ఆ టైంలో ఫీజు తెలిసిన విషయమే, నెలకు 10 రూపాయలు ఉండేది. ఓకే, అప్పుడప్పుడు ఆ 10 రూపాయలు కట్టడానికి కూడా కష్టం ఉంటుండే. ఇది నిజంగా చెప్పే విషయము. అందుకే మా స్కూల్లో ఒక రూల్ ఉండే, ఎవ్రీ సాటర్డే టెన్నిస్ షూస్లో స్కూల్కి రావాలనేసి. సో నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తాను. మేము ముగ్గురం బ్రదర్స్ కదా, ముగ్గురు కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్కు మేము వెళ్ళాము. సో మా ఫాదర్కు ఆ 12 రూపాయలు ఖర్చు పెట్టేసి ఆ టెన్నిస్ షూస్ కొనడానికి కూడా కష్టం ఉండే. అంటే ఆయన ఒకటి టీచర్గా ఉండే, ఆయన శాలరీ 300 రూపాయలు 400 రూపాయలు. సో ఆ కష్టం ఉన్నప్పటికీ ఎలా స్కూల్కి వెళ్ళాలి ముగ్గురము, మేము ఆల్టర్నేట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళు టీచర్ అలౌ చేయకపోతుండే. సో నాకు ఇంతవరకు బాగా జ్ఞాపకం ఉంది. బ్రదర్ మార్షాలిస్ అనేసి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉన్నప్పటికీ 3rd క్లాస్ ఉన్న కుర్రాన్ని పోయి ప్రిన్సిపల్తో కలిసి అతనితో మాట్లాడాను, ఇంగ్లీష్లో. బ్రదర్, మై ఫాదర్ కాంట్ ఎఫర్ట్, మై బ్రదర్ ఈజ్ వేరింగ్ ద టెన్నిస్ షూస్, ఈరోజు ఆయన వేసుకుంటున్నాడు. అండ్ అది చెప్పుతూ నాకు నా కంటిలో నీరు వచ్చింది అప్పటికి. అండ్ బ్రదర్ వాజ్ వెరీ సింపథాటిక్, ఏం పర్లేదు. So this was a state of affairs.